జగన్‌కి అభయమిచ్చిన రాజగురువు రామోజీరావు. అవును, మీరు వింటున్నది నిజమే. రామోజీరావు ఈయన జీవితం యువతకే కాదు, అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని స్థాయిల వారికి ఒక దిక్సూచి లాంటిది. పేపర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి, ఈనాడు దినపత్రికకి అధినేతగా మారి, ఎన్నో కంపెనీలను స్థాపించి విజయపథాన్ని చేరుకున్న ఒక శక్తి ఆయన. రాష్ట్ర రాజకీయాలను అవలీలగా శాసించి తను కోరుకున్న నాయకుణ్ణి సీఎంని చేయగల సత్తా రామోజీరావుకు ఉంది. అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రులను శాసించాడు ఆయన. అయితే రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం అంటే రామోజీకి అసలు పడేది కాదు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఎనలేని అభిమానం. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రం రెండుగా విడిపోయాక ఏపీలో చంద్రబాబు సీఎం అవడం వెనక రామోజీ కృషి అనితర సాధ్యం. ముందు నుంచి ఈనాడు గ్రూప్ సంస్థలు, ప్రింట్ మరియు విజువల్ మీడియాలో జగన్కి వ్యతిరేక వార్తలే ఎక్కువగా వస్తూ ఉండేవి. అయితే ఇటీవల కాలంలో జగన్ వ్యతిరేక వార్తలు చాలా వరకు తగ్గిపోయాయి. జగన్ కార్యక్రమాలని జాగ్రత్తగా కవర్ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం చంద్రబాబు వైఖరి రామోజీకి నచ్చడం లేదట. చంద్రబాబు పూర్తిగా అబద్ధాల కోరుగా మారిపోయాడని రామోజీ భావిస్తున్నాడట. ఇదే సమయంలో జగన్లోని పోరాట పటిమ, నిబద్ధత ఆయనని విపరీతంగా ఆకట్టుకున్నాయట. దానికి తోడు ఇటీవల జగన్ రామోజీని కలిసి చాలాసేపు మాట్లాడినట్లు సమాచారం. ఈ సమయంలోనే నిన్ను తప్పకుండా సీఎంని చేస్తాను, నీ అవసరం ఏపీ ప్రజలకు చాలా ఉంది అని అభయం ఇచ్చాడట రామోజీరావు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.